హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చెప్పుకోబోయే మూవీ మేగన్ లీవే. మేగన్ లీవే యుఎస్ మెరీన్ లో చిన్న స్థాయి సైనికాధికారి. తనతో పాటు రెక్స్ డాగ్ తో వర్క్ చేసేది. అంటే తను డాగ్ హ్యాండ్లర్. రెక్స్ డాగ్ దాదాపు 11,575 గంటలు మిలిటరీలో వర్క్ చేసింది. అలా ఇరాక్ వారు జరిగేటప్పుడు మేగన్ లీవే అండ్ డాగ్ కి ఏం జరిగింది, వాళ్ళిద్దరు ఎలా విడిపోయారు, మళ్ళీ ఎలా కలుసుకున్నారు తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మూవీ స్టార్ట్ అవగానే ఒక లేడీ బస్ స్టాండ్ లో కూర్చొని ఉంటది. తన మేగన్ లీవే. తన ఆర్మీలో జాయిన్ అవ్వడానికి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటది. తన ఆర్మీలో జాయిన్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. తనని ఎవరు పట్టించుకోరు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా. తను చేసే జాబ్ కూడా తనకి ఇష్టం ఉండకపోవడంతో జాబ్ లో నుండి కూడా ఆమెను తీసివేస్తారు. దానితో తను డిసైడ్ అయ్యి ఆర్మీలో జాయిన్ అవ్వడానికి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆర్మీ బస్ వస్తుంది. మేగన్ బస్సు ఎక్కి ఆర్మీ ట్రైనింగ్ ప్లేస్ కి వెళ్తుంది. సోల్జర్స్ అక్కడికి వచ్చి ఒక్కొక్కరిని దిగమని క్యూలో నిలబడమని చెప్తారు. ఆర్మీ ఆఫీసర్ వచ్చి ట్రైనింగ్ గురించి, దేశం గురించి చెప్తూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయం అందరిని లేపి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. లేడీస్ అందరికి చాలా కష్టమైన ట్రైనింగ్ ని ఇస్తూ ఉంటారు. యుద్ధంకి కావాల్సిన ప్రతి ట్రైనింగ్ ని వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఫంక్షన్ పెడతారు. తర్వాత ఎవరి పేరెంట్స్ వాళ్ళు తమ పిల్లల దగ్గరికి వెళ్లి ఆనందంతో ఉంటారు. కానీ మేగన్ కి ఎవరు లేకపోవడంతో అక్కడ నుండి వెళ్లిపోతూ ఉండగా అప్పుడే వాళ్ళ మమ్మీ డాడీ ఆమె దగ్గరికి వస్తారు. మీరు ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చారు అని మేగన్ వాళ్ళ మమ్మీ డాడీతో చెప్తుంది. దాంతో మేగన్ ని ఒక హోటల్ కి తీసుకొని వెళ్తారు. అక్కడ వాళ్ళు లంచ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ మమ్మీ ఏదో అనడంతో మేగన్ కి కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత డ్యూటీలో జాయిన్ అవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళని ఆఫీసర్ అందరికి పరిచయం చేస్తాడు. లేడీస్ అందరు కలిసి ఒక బార్ కి వెళ్తారు. బార్ లో ఒకడు వాళ్ళని ఏదో అనటంతో అక్కడ నుండి బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చేసి తాగేసి ఎంజాయ్ చేస్తూ ఉండగా మేగన్ కి టాయిలెట్ రావడంతో ఆఫీస్ పక్కనే వెళ్తూ ఉంటది. ఇంతలో ఒక సోల్జర్ రావడంతో అది చూసి వాళ్ళ మాస్టర్ కి కంప్లైంట్ ఇస్తాడు. మాస్టర్ మేగన్ ని పిలిచి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసా? ఇలా తాగి ఎంజాయ్ చేయడానికి కాదు. ఇది ఒక గౌరవమైన ప్లేస్. ఈ ప్లేస్ కి ఒక పేరు ఉంది. ఇక్కడ దేశం కోసం పనిచేసే హీరోస్ ఉన్నారు. నీలా తాగి అల్లరి చేసే వాళ్ళు కాదు. ఇలా ఇంకోసారి చేసావంటే నిన్ను ఇక్కడ నుండి పంపించేస్తాను. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అని ఆమెతో అంటాడు. డాగ్స్ ఉండే ప్లేస్ ని ఆమెను క్లీన్ చేయమని పనిష్మెంట్ ఇస్తాడు. దానితో ఆమె అక్కడ నుండి డాగ్స్ ఉండే ప్లేస్ కి వెళ్లి అక్కడ క్లీన్ చేస్తూ ఉంటుంది. మేగన్ క్లీన్ చేస్తూ ఉండగా ఒక డాగ్ ని చూస్తుంది. ఆ డాగ్ పేరు రెక్స్. దగ్గరికి వెళ్లి పిలుద్దామని లోప ఆ డాగ్ మేగన్ ని చూసి గట్టిగా అరుస్తుంది. దానితో భయపడి అక్కడ నుండి వెళ్తూ ఉండగా ఆఫీసర్ వచ్చి వర్క్ అయిపోయిందని అడుగుతాడు. అయిపోయిందని మేగన్ అనడంతో అక్కడ నుండి వెళుతుంది. ఒక అతను ఒక డాగ్ కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. మేగన్ అతనితో మాట్లాడుతూ ఉండగా ఆఫీసర్ పిలుస్తాడు. మేగన్ కి డాగ్ సూట్ వేసి అక్కడ నుండి పరిగెత్తమని చెప్తారు. ఒక డాగ్ ని ఆమె మీదకి వదులుతారు. ఆ డాగ్ ఆమెను కరిచే లోపు ఆఫీసర్ ఆపమని చెప్పేసరికి ఆ డాగ్ ఆగిపోతుంది. తర్వాత రెక్స్ డాగ్ ని తీసుకొని వస్తారు. ఈ డాగ్ కి చాలా కోపం ఎక్కువ. నువ్వు ఇక్కడ నుండి పరిగెడుతూ ఉండు, ఈ డాగ్ నిన్ను పట్టుకుంటది. ఒకవేళ ఈ కుక్క చాలా కోపంగా దాడి చేస్తే మాకు చెప్పు, మేము ఆపేయమని చెప్తామని అక్కడ ఉన్న ఆఫీసర్ మేగన్ కి చెప్తారు. సరే అని మేగన్ అక్కడ నుండి పరిగెడుతూ ఉండగా రెక్స్ డాగ్ ని ఆమె మీదకి వదులుతారు. ఆ డాగ్ చాలా కోపంతో మేగన్ మీదకి వెళ్లి ప్యాంటుని పట్టుకొని కరుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఆఫీసర్లు నవ్వుతారు. తర్వాత మేగన్ రెక్స్ డాగ్ ఉండే సెల్ దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. అది చూసి డాగ్ గట్టిగా మొరగడంతో మేగన్, నిన్ను చూసి నేను భయపడతాను అనుకుంటున్నావా అని ఆ డాగ్ తో మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఆఫీసర్ వస్తాడు. ఆఫీసర్ తో మేగన్ అంటుంది, నేను డాగ్ ని ఎలా కంట్రోల్ చేయాలని ఆఫీసర్ ని అడుగుతుంది. డాగ్ ని కంట్రోల్ చేయాలంటే ఎగ్జామ్ లో 90% మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఉండాలి. నీలా తాగి తిరిగే వాళ్ళు కంట్రోల్ చేయలేరు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దానితో మేగన్ ఆ రోజు నుండి చాలా కాన్ఫిడెంట్ గా ట్రైనింగ్ చేస్తూ ఉంటుంది. అలా ట్రైనింగ్ తీసుకుంటూనే ఉంటుంది. సో ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అవడంతో ఆఫీసర్ దగ్గరికి రిజల్ట్ పేపర్ తీసుకొని చూపిస్తుంది. ట్రైనింగ్ లో మేగన్ కి 90% వస్తాయి. దానితో మేగన్ ఆఫీసర్ ని అడుగుతుంది, నేను ఇప్పుడు డాగ్ ని ట్రైనింగ్ చేయొచ్చా అని. అప్పుడు ఆఫీసర్, మీరు డాగ్ కి ట్రైనింగ్ ఇవ్వచ్చని అంటాడు. దాంతో మేగన్ ఒక బాక్స్ కి డాగ్ కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అది చూసి మిగతా వాళ్ళు ఆమెను చూసి నవ్వుతారు. తర్వాత రోజు ఇరాక్ నుండి ఒక ఆఫీసర్ వస్తాడు. మీరంతా ట్రైన్ అయ్యి ప్రిపేర్ గా ఉండండి. డాగ్స్ కి ట్రైనింగ్ ఇచ్చి ప్రిపేర్ చేయండి. యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు అని వాళ్ళకి చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ డే ఒక డాక్టర్ వచ్చి అన్ని డాగ్స్ కి హెల్త్ చెకప్ చేస్తూ ఉంటుంది. అప్పుడు రెక్స్ డాగ్ మాట వినకుండా కేర్ టేకర్ ని కరుస్తుంది. దానితో ఆఫీసర్ అతన్ని పిలిచి, మీరు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి, నీ డాగ్ ని మేగన్ కి ఇస్తున్నాను అని చెప్తాడు. దాంతో అతని కోపం వచ్చి, నా డాగ్ ని ఆమెకి ఇవ్వడానికి నేను ఒప్పుకోను, దాన్ని చూసుకోవాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఈమె వల్ల కాదు అని ఆఫీసర్ తో అంటాడు. ఆఫీసర్ కి కోపం వచ్చి, అది నీ డాగ్ కాదు, ఈ సంస్థకు సంబంధించిన డాగ్, అది నేను ఎవరికి ఇవ్వాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని అతనితో కోపంగా అంటాడు. దానితో అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నువ్వు ఆ డాగ్ ని చూసుకోలేస్తావా అని మేగన్ ని అడుగుతాడు. చూసుకుంటాను అని ఆమె చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది. తర్వాత రెక్స్ డాగ్ కి అన్నం తీసుకొని ఆ డాగ్ ఉండే సెల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి డాగ్ ని తన హౌస్ లోపలికి వెళ్ళమని చెప్తుంది. ఆ డాగ్ వినకుండా ఆమె మీద అరుస్తూ ఉంటుంది. నువ్వు లోపలికి వెళ్లేదాకా నేను ఇలాగే కూర్చుంటాను అని అక్కడే కూర్చుంటుంది. ఆ డాగ్ కి అర్థమయ్యి తన హౌస్ లోపలికి వెళ్తుంది. దానితో మేగన్ ఆ డాగ్ కి అన్నం పెట్టేసి ఆ డాగ్ ని తీసుకుని బయటికి వస్తుంది. తర్వాత ఆఫీసర్ తో ఆ డాగ్ ని తీసుకుని ఒక రూమ్ లోకి వస్తుంది. అప్పుడు ఆఫీసర్ అంటాడు, నేను ఒక డబ్బాని తాచి పెడతాను, ఒక్కొక్క డబ్బాని కనిపెడుతూ దాన్ని ఫాలో అవ్వని చెప్తాడు. ఆ డాగ్ అటు ఇటు తిరిగి ఒక బాక్స్ ఉన్న డబ్బాను కనిపెడుతుంది. అలా కనిపెట్టి
కనిపెట్టినప్పుడు నువ్వు ఆ డాగ్ ని అభినందించాలని చెప్తాడు. నువ్వు కాన్ఫిడెంట్ గా లేకపోతే నీ డాగ్ కూడా కాన్ఫిడెంట్ గా ఉండదు. నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే నీ డాగ్ అంత స్ట్రాంగ్ గా కనిపెడుతుందని ఆఫీసర్ మేఘన్ తో చెప్తాడు. నేను దేనిని ఎలా కనిపెట్టాలో చెప్తాను, కానీ డాగ్ తో ప్రేమగా ఎలా ఉండాలో మాత్రం నేను చెప్పలేను. దాన్ని ఎలా దగ్గర చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి అక్కడ నుండి ఆఫీసర్ వెళ్ళిపోతాడు. తర్వాత మేఘన్ తన డాగ్ తో పాటు సెల్లో కూర్చొని ఉంటుంది. అప్పుడు కొంతమంది వచ్చి ఒక బ్యాండేజ్ ఇచ్చి ఆ డాగ్ కి కట్టమని చెప్తారు. మేఘన్ ఆ డాగ్ ని కింద కూర్చోమని అంటుంది. అప్పుడు ఆ రెక్స్ డాగ్ కింద కూర్చుంటుంది. దాంతో మేఘన్ కి చాలా సంతోషం వేస్తుంది. తర్వాత ఆ డాగ్ కాలుకి బ్యాండేజ్ కడుతుంది. అప్పుడు ఆ డాగ్ ఏమీ అనకుండా ఉంటుంది. అదే రోజు నైట్ మేఘన్ కి నిద్ర రాకపోవడం డాగ్ దగ్గరికి వెళ్లి ఆ డాగ్ ని తీసుకొని తన రూమ్ లోకి వస్తుంది. తర్వాత ఆ డాగ్ తో మాట్లాడుతూ మనం రేపు బయటకి వెళ్తున్నాము, మనం ఏదైనా తప్పుగా చేస్తే మనుషులు చాలా మంది చనిపోతారు, అందుకే మనం మంచిగా కనిపెట్టాలి అని ఆ డాగ్ తో చెప్తూ ఉండగా ఆ డాగ్ తన బెడ్ మీదకి వచ్చి మేఘన్ పక్కనే పడుకుంటుంది. తర్వాత అందరు కలిసి ఒక యుద్ధానికి బయలుదేరతారు. మేఘన్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. అయితే తను ఒక వస్తువు మర్చిపోవడంతో ఒక అతను వచ్చి ఏమైందని అడుగుతాడు. నేను ఒకటి మర్చిపోయాను, అది నాకు కనబడటం లేదు అని అంటుంది. నీ వెనకాల ఉంది చూసుకో అంటాడు. కంగారులో ఎవరైనా ఇలాగే మర్చిపోతారు, నేను కూడా మర్చిపోతాను, అలా కంగారు పడకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత సోల్జర్స్ అందరూ ఎయిర్ క్రాఫ్ట్ లోకి ఎక్కి కూర్చుంటారు. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ స్టార్ట్ అయ్యి బయలుదేరుతుంది. ప్లేన్ లో మేఘన్ డాగ్ అలాగే అరుస్తూ ఉంటుంది. మేఘన్ కి ఏం చేయాలో తెలియక డాగ్ ఉన్న బాక్స్ కి బ్లాంకెట్ కప్పేసి ఆ బ్లాంకెట్ లోపలికి మేఘన్ కూడా వెళ్తుంది. దాంతో ఆ డాగ్ అరవకుండా ఇద్దరు అలాగే పడుకుంటారు. తర్వాత ఒక ఆఫీసర్ వచ్చి మనం ఇంకో 10 నిమిషాల్లో ల్యాండ్ అవుతున్నాము, రెడీగా ఉండండి అని చెప్తాడు. ల్యాండ్ అయిన తర్వాత ఎవరి జీప్ వాళ్ళ కోసం వచ్చింది, వెళ్లి ఆ జీప్ లో కూర్చోండి అని చెప్తాడు. తర్వాత మేఘన్ కి ఒక రూమ్ ఇస్తారు. ఆ రూమ్ లో మేఘన్ ఇంకా డాగ్ పడుకుంటారు. నెక్స్ట్ మార్నింగ్ లేచేసరికి డాగ్ బెడ్ మీద ఉన్న బ్లాంకెట్ మొత్తం చింపేస్తూ ఉండగా మేఘనాకి మెలకువ వచ్చి చూస్తుంది. తర్వాత మేఘన్ ఫ్రెష్ అయ్యి డ్యూటీలో జాయిన్ అవ్వడానికి రిపోర్టింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది. రిపోర్టింగ్ ఆఫీసర్ ఎవరి డ్యూటీని వాళ్ళకి ఎక్కడో చెప్తాడు. ఎవరి డాగ్ ని వాళ్ళు తీసుకొని ఇరాక్ గల్లీలోకి బయలుదేరతారు. అక్కడ చాలా డాగ్స్ కి డిసీజ్ వచ్చి ఉంటుంది. దాంతో ఒకతను మేఘన్ తో అంటాడు, నీ డాగ్ ని చాలా జాగ్రత్తగా వాటితో కలవకుండా చూసుకో. ఇక్కడ ఇరాక్ వాళ్ళకి డాగ్స్ అంటే అసలు ఇష్టం ఉండదు, జాగ్రత్తగా ఉండు. మనం డాగ్స్ తో ఉన్నాం కాబట్టి మనమంటే కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి కోపం వస్తే మనను కూడా చంపేస్తారు. అలాగే వాళ్ళు సెల్ ఫోన్స్ లో బాంబు పెట్టి మన మీదకి విసురుతారు. అప్పుడు మనం అందరం కూడా చనిపోతాము. అందువల్ల చాలా తెలివిగా జాగ్రత్తగా ఉండాలని మేఘన్ తో అంటాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ఇరాక్ లో ఒక్కొక్కరిని చెక్ చేస్తూ పంపిస్తూ ఉంటారు. అప్పుడు ఒక కారు వస్తుంది. ఆ కారులో ఉన్న వ్యక్తిని దిగమని చెప్తారు. అతనికి ఒక బాబు ఉంటాడు. ఆ బాబు డాగ్ నేమ్ అడుగుతాడు. అప్పుడు రెక్స్ అని మేఘన్ అతనితో చెప్తుంది. అలా చెప్పకూడదని తనతో ఉన్న ఇంకో సోల్జర్ ఆమెతో అంటాడు. ఆ కారు మొత్తం చెక్ చేసి అతన్ని అక్కడ నుండి పంపించేస్తారు. అదే రోజు మేఘన్ రెస్ట్ తీసుకుంటూ ఉండగా బయట నుండి కొంతమంది ఆఫీసర్లు వచ్చి ఒక మిషన్ ఉంది, 30 మినిట్స్ లో రెడీ అవని ఆమెకి చెప్తారు. మేఘన్ వాళ్ళతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్తుంది. వెళ్లి తర్వాత ఒక ఇంట్లో వెతుకుతూ ఉంటారు. అక్కడ ఒకతను ఉంటాడు. అతన్ని సోఫాని జరపమని చెప్తారు. మేఘన్ రెక్స్ డాగ్ తో ఆ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఒక కబ్బోర్డ్ లో చాలా గన్స్, బాంబ్స్ ఉండటం ఆ డాగ్ కనిపెడుతుంది. దానితో అతన్ని పట్టుకొని బాంబ్స్ అన్ని కలెక్ట్ చేసి మేఘన్ ఇంకా ఆ డాగ్ ని మీరిద్దరు చాలా మంది ప్రాణాలు కాపాడారు, ఈ బాంబులు కనిపెట్టి అని అభినందిస్తూ ఉంటారు. తర్వాత ఆ సంతోషంలో అందరూ ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఆడుకుంటూ ఉంటారు. తర్వాత మేఘన్ ఇంకా ఒకతను కార్డ్స్ ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారని చెప్పుకొని ఎవరి ప్లేస్ కి వాళ్ళు వెళ్లి పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ డాగ్ తో ఒక రోడ్డు మీద బాంబుని కనిపెడతారు. తర్వాత ఒక ఆఫీసర్ వచ్చి ఒక టీమ్ కి ఒకే డాగ్ ఉండాలని చెప్పేసి మేఘన్ ని తీసుకొని వెళ్తారు. ఆ ప్లేస్ కి చేరుకున్న తర్వాత ఆ డాగ్ తో బాంబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టి జెండాలు ప్లేస్ చేస్తారు. ఇంతలో ఒక కార్ రావడంతో ఆ డాగ్ తో పాటు మేఘన్ కూడా చూసి మిగతా వాళ్ళకి చెప్తుంది. మిగతా సోల్జర్స్ ఆ కార్ ని చూసి దూరం ఉన్నప్పుడే గన్ తో షూట్ చేస్తారు. దాంతో అందులోని వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చి కారు ఆపేసి బయటికి వస్తాడు. దానితో వాళ్ళు ఆ వ్యక్తిని నేలపై పడుకోబెట్టి సంఖ్యలు వేస్తారు. మేఘన్ ఇంకా డాగ్ ని వచ్చి ఆ కార్ ని చెక్ చేయమని చెప్తారు. మేఘన్ ఇంకా డాగ్ ఆ కార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మధ్యలో బాంబు పేలుతుంది. దాంతో మేఘన్ ఇంకా డాగ్ దూరంగా పడిపోతారు. మేఘన్ దెబ్బలతో లేచి ఆ డాగ్ దగ్గరికి వెళ్లి చూస్తుంది. డాగ్ కి కూడా బాగా దెబ్బలు తగలడంతో అలాగే పడిపోయి ఉంటుంది. మేఘన్ ఇంకా డాగ్ ని ఆ జీప్ దగ్గరికి తీసుకొని వెళ్లి బ్యాండేజ్ వేస్తూ ఉంటారు. ఇంతలో ఒక సోల్జర్ నీ డాగ్ ఈ బాంబుని ఎలా మిస్ చేసింది అని మేఘన్ మీద అరుస్తూ ఉంటాడు. ఆ బాంబు పేలిన దగ్గరికి వెళ్లి చూస్తే భూమి లోపల ఒక వైర్ ఉంటుంది. ఆ వైర్ దూరంగా ఉన్న ఒక హౌస్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు అతను వాళ్ళు అక్కడ నుండి ఈ బాంబుని పేల్చారని హౌస్ వైపు చూపిస్తాడు. అప్పుడు మేఘన్ ఆఫీసర్ తో అంటుంది, మనం ఎందుకు ఇలా వెయిట్ చేస్తూ ఉండాలి, వెళ్లి అటాక్ చేద్దాం హౌస్ ని అని చెప్తుంది. నువ్వు వద్దు, నువ్వు చాలా గాయాలతో ఉన్నావని చెప్తుంది. దాంతో మేఘన్ లేదు, నా డాగ్ నేను బాగానే ఉన్నాము అని డాగ్ దగ్గరికి వెళ్లి లేపుతుంది. అది లేచి నిలబడుతుంది. తర్వాత సోల్జర్స్ అందరూ మేఘన్ ఇంకా డాగ్ ని ఫాలో అవుతూ ఉంటారు. హౌస్ వైపు సోల్జర్స్ ని తీసుకుని వెళ్తూ ఉండగా కొంచెం దూరం వెళ్ళాక ఒక బాంబ్ ని ఆ డాగ్ కనిపెడుతుంది. అక్కడ ఒక జెండాని ఉంచుతారు. మొత్తం 3 ఇళ్లు ఉంటాయి. ఫస్ట్ ఒక ఇంట్లోకి వెళ్లి ఇల్లు మొత్తం చెక్ చేస్తారు. అక్కడ ఎవరు ఉండరు. దాంతో రెండో ఇంట్లోకి వెళ్తారు. ఆ రెండో ఇల్లు ఒక స్కూల్. అందులో కూడా డాగ్ తో అంతా చెక్ చేస్తారు. అక్కడ ఎవరు ఉండరు. స్కూల్ పైకి వెళ్లి అందరూ చూస్తూ ఉంటారు. అక్కడ ఏమీ ఉండదు. అంతలో డాగ్ ఒక సోల్జర్ ని చూసి బాగా అరుస్తూ ఉంటుంది. అది ఎందుకు అరుస్తుందో ఎవరికి అర్థం కాదు. దూరం నుండి ఒక టెర్రరిస్ట్ వాళ్ళ వైపు ఒక బాంబుని వేస్తాడు. సోల్జర్ ని కిందకి లాగుతుంది డాగ్. దానితో అక్కడ నుండి సోల్జర్స్ అందరూ కిందకి వస్తూ ఉండగా మళ్ళీ టెర్రరిస్ట్ ఇంకో బాంబుని వేస్తాడు. అది పేలి అందరూ కింద పడిపోతారు. పైకి లేచి టెర్రరిస్టుల మీద
దాడి చేస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా సోల్జర్ మీద దాడి చేస్తూ ఉంటారు. జీప్ లో నుండి మనం వెనక్కి తిరిగి వెళ్లిపోదాం రమ్మని మిగతా సోల్జర్స్ కి చెప్తూ ఉంటాడు. అక్కడ దాక్కొని ఉన్న టెర్రరిస్ట్ ని సోల్జర్స్ చంపేస్తారు. ఒక్కొక్క సోల్జర్ గోడ దగ్గర నుండి జీప్ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. పరిగెడుతూ ఉన్నప్పుడు మిగతా సోల్జర్స్ టెర్రరిస్ట్ ని అటాక్ చేయకుండా రివర్స్ అటాక్ చేస్తూ ఉంటారు. అందరూ సోల్జర్స్ జీప్ ఎక్కి వెళ్తూ ఉండగా మేఘన్ తన డాగ్ ని కారు ఎక్కిస్తుంది. మేఘన్ ఎక్కుతూ ఉండగా కింద పడిపోతుంది. దాంతో ఆ డాగ్ మేఘన్ దగ్గరికి వెళ్లిన తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ జీప్ లో ఎక్కేసి అక్కడ నుండి ఆర్మీ క్యాంప్ కి తిరిగి వచ్చేస్తారు. మేఘన్ కి బాగా గాయాలు తగడంతో తనతో ఉన్న డాగ్ ని ఒక అతనికి ఇచ్చేసి తను అక్కడ నుండి వెళ్తూ ఉండగా ఆ డాగ్ తట్టుకోలేక అరుస్తూ ఉంటుంది. అలాగే మేఘన్ కూడా ఏడుస్తూ అక్కడ నుండి హాస్పిటల్ కి వెళ్తుంది. హాస్పిటల్ కి వెళ్ళాక మేఘన్ ని చూసి నీకు కొంచెం షార్ట్ టర్మ్ మెమరీ ఇంకా కొంచెం దెబ్బ తగిలింది అని అంటూ ఉండగా అంతలో మేఘన్ లేచి నా డాగ్ ఎక్కడ ఉంది అని అడుగుతుంది. తనకి ఏమీ కాలేదు బాగానే ఉంది అని డాక్టర్స్ చెప్తూ ఉండగా మేఘన్ అలాగే ఏడుస్తూ ఉంటుంది. మేఘన్ ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తారు. కొన్ని డేస్ రెస్ట్ తీసుకొని ఇంటికి పంపిస్తారు. తనని తీసుకుని వెళ్ళడానికి మేఘన్ డాడీ హాస్పిటల్ కి వస్తాడు. మేఘన్ ని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటి దగ్గర దింపేసి నాకు కొంచెం పని ఉందని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మేఘన్ ఇంట్లోకి వెళ్లి ఆర్మీ క్యాంప్ కి కాల్ చేసి డాగ్ ఎలా ఉంది అని అడుగుతుంది. ఫోన్ ఎత్తిన అతను డాగ్ ఇంకా ఆర్మీ క్యాంప్ కు రాలేదు, వస్తే నేనే కాల్ చేస్తాను, నువ్వు ఊకే కాల్ చేసి అడగమాకు అని కాల్ పెట్టేస్తాడు. క్రిస్టమస్ అవడం వలన మేఘన్ వాళ్ళ అమ్మ ఒక గిఫ్ట్ తెచ్చి మేఘన్ కి ఇస్తుంది. అది తెచ్చి మేఘన్ చూస్తుంది. కానీ మేఘన్ ఆలోచన మొత్తం ఆ డాగ్ మీదనే ఉండటం వలన తను సంతోషంగా ఉండదు. మేఘన్ తిరిగి ఆర్మీ క్యాంప్ కి వచ్చేస్తుంది. ఫోన్ చేసిన అతని దగ్గరికి వెళ్లి నేను మేఘన్ మీకు కాల్ చేసింది నేనే అని చెప్తుంది. నువ్వే కదా నాతో ఫోన్ లో కోపంగా మాట్లాడిందని అంటూ ఉండగా ఇంతకు ముందు డాగ్ ఇచ్చిన అతను మేఘన్ దగ్గరికి వస్తాడు. మీరు బయట వెళ్లి చూడండి అక్కడ ఉండొచ్చు అని చెప్పడంతో మేఘన్ ఆ బయటకు వెళ్లి చూడగానే ఆ డాగ్ అక్కడే ఉంటుంది. ఆ డాగ్ మేఘన్ ని చూసి మేఘన్ దగ్గరికి పరిగెడుతూ వస్తుంది. తర్వాత ఆ డాగ్ ని తీసుకొని టెస్టులు చేపించి తనతో పాటే తీసుకొని వెళ్తుంది. మేఘన్ రూమ్ ముందు కొన్ని ఫ్లవర్స్ ఉంచి అందులో ఒక లెటర్ పెట్టి ఉంటుంది. అది చూసి మేఘన్ చదువుతూ ఉండగా ఆ ఫ్లవర్స్ పెట్టిన అతను మేఘన్ దగ్గరికి వచ్చి నీకోసమే తీసుకొని వచ్చానని చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరు ఒకటే అవుతారు. అతను మేఘన్ ని అడుగుతాడు నీకు దెబ్బలు ఎక్కడెక్కడ తగిలాయి, నాకు అన్ని చోట్ల తగిలాయని మేఘన్ అతనితో చెప్తూ ఉండగా మనం ఇలా ఎన్ని రోజులు కలిసి ఉంటాము, కొన్ని రోజులే కదా అని మేఘన్ తో అంటాడు. చూద్దాం ఎన్ని రోజులు కలిసి ఉంటామో అన్ని రోజులు కలిసి ఉందామని అతను అంటాడు. వీళ్ళతో ఉండే ఒక సోల్జర్ టెర్రరిస్ట్ చేతిలో తను చనిపోతాడు. ఆ డాగ్ ఒక కాలుకి మాత్రమే దెబ్బ తగులుతుంది. ఆ డాగ్ అతని కోసం ఎదురు చూస్తూనే ఉంటుందని మేఘన్ కి తన ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. దాంతో మేఘన్ ఆ డాగ్ కి ట్రైనింగ్ ఇద్దామని ట్రై చేస్తుంది. కానీ ఆ డాగ్ ఇంతకు ముందు దెబ్బ తగలడం వలన ఎక్కలేకపోతుంది. మేఘన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి నేను ఆర్మీని విడిచిపెట్టి వెళ్దాం అనుకుంటున్నాను, అలాగే ఈ డాగ్ ని కూడా నాతో పాటు తీసుకొని వెళ్లి పెంచుకుందాం అనుకుంటున్నానని అడుగుతుంది. 2 వారాలు ఆలోచించుకొని మళ్ళీ చెప్పు ఈ మాట అని మేఘన్ కి టైం ఇస్తాడు. తర్వాత డాగ్ ని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ మేఘన్ ని అడుగుతుంది ఈ డాగ్ ని పెంచుకుందామని అనుకుంటున్నావా, నీకేమైనా మతిపోయిందా అని డాక్టర్ మేఘన్ తో అంటుంది. అవును ఈ డాగ్ కి చాలా భయంగా ఉంది, మేము యుద్ధంలో గాయపడడం వలన సరిగ్గా లేదు, నేను పెంచుకుందాం అనుకుంటున్నానని డాక్టర్ మేఘన్ తో అంటుంది. ఇది మంచిది కాదు, నువ్వు తీసుకొని వెళ్ళడానికి కుదరదు అని ఆ డాక్టర్ అంటుంది. నువ్వు ఎప్పుడైనా బాంబుని పక్కన పెట్టుకొని చూసావా, అలా పెడితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో ఈ డాగ్ కూడా అలాగే రియాక్ట్ అయ్యింది, దీనికి కూడా దెబ్బలు తగిలాయి, అది ఆలోచించి నువ్వు రిపోర్ట్ రాయని మేఘన్ డాక్టర్ తో చెప్తుంది. దానితో 1 వారం తర్వాత నువ్వు డాగ్ ని తీసుకొని చెకప్ కి రా అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆఫీసర్ తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్తాడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ డాగ్ ని ఇంకొక అతను వేరే మిషన్ కోసం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అది చూసి మేఘన్ అతన్ని అడుగుతుంది నువ్వెందుకు నా డాగ్ తీసుకున్నావు. ఆఫీసర్ చెప్తాడు. ఆఫీసర్ చెప్పాడు ఈ డాగ్ ని ఆఫ్ఘనిస్తాన్ మిషన్ కోసం రెడీ చేయమని చెప్పాడని అంటాడు. దాంతో మేఘన్ కి కోపం వచ్చి ఆఫీసర్ ఇంటికి వెళుతుంది. ఆఫీసర్ మేఘన్ ని అడుగుతాడు నువ్వేంటి ఇక్కడికి వచ్చావని అంటాడు. అప్పుడు మేఘన్ అంటుంది ఈ డాగ్ ని నేను తీసుకుంటానని మీతో ఆల్రెడీ చెప్పాను, యుద్ధానికి రెడీగా లేదు, మన గాయం తగలడంతో అది పూర్తిగా మారిపోయింది, దానిని తీసుకుని వెళ్దామని అనుకుంటున్నానని మేఘన్ ఆఫీసర్ తో అంటుంది. అది బయటికి వెళ్తే మనుషులను చంపేస్తుంది, దానికి అంత కోపం ఉంది, అది మామూలు డాగ్ కాదు ఆర్మీ డాగ్, బయటికి తీసుకుని వెళ్ళడం కుదరదు అని ఆఫీసర్ మేఘన్ తో అంటాడు. ఇంకా డాగ్ కి ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చాము, యుద్ధంలో మాత్రమే పాల్గొంటది, ఇంటికి తీసుకుని వెళ్ళడానికి కాదు అని మేఘన్ తో అంటాడు. మేఘన్ ఏడుస్తూ చాలా బతిమాలుతుంది, అయినా ఆఫీసర్ వినడు. కావాలంటే నువ్వు ఆ డాగ్ ని కలిసి వీడ్కోలు చెప్పేలా అరేంజ్ చేయగలను, అది మాత్రమే నేను చేయగలను అని ఆఫీసర్ మేఘన్ తో అంటాడు. దాంతో మేఘన్ ఆ డాగ్ దగ్గరికి వచ్చి వీడ్కోలు చెప్పేసి అక్కడ నుండి వెళ్తుంది. అది చూస్తున్న డాగ్ బాధపడుతూ మేఘన్ కోసం ఎదురు చూస్తుంది. మేఘన్ ఏడ్చుకుంటూ ఆ కారులో తన ఇంటికి వెళ్లిపోతుంది. ఉదయం లేచేసరికి మేఘన్ వాళ్ళ అమ్మ ఒక చిన్న పప్పిని తీసుకొని వస్తుంది. మేఘన్ లేచి బయటకు వచ్చి చూసి మీరు దీన్ని తీసుకుని ఎందుకు వచ్చారు, దానికి బదులుగా ఇది తీసుకొని వచ్చారా అని అంటుంది. అలా అని కాదు, నీకు తోడుగా ఇది ఉంటుంది అందుకే తీసుకుని వచ్చా అని వాళ్ళ మదర్ చెప్తుంది. ఆ డాగ్ ఆర్మీ నా ప్రాణాలని కాపాడింది, ఆ డాగ్ ప్లేస్ లో వేరే డాగ్ ని ఊహించుకోలేను అని కోపంతో అనేసి లోపలికి వెళుతుంది. దాంతో వాళ్ళ మదర్ కి కోపం వచ్చి నువ్వు పెద్ద ఆర్మీ హీరో అనుకుంటున్నావా, ఇక్కడికి వచ్చి నువ్వు కోపం చూపిస్తున్నావు అని గట్టిగా అరవడంతో మేఘన్ అక్కడ నుండి వాళ్ళ డాడీ ఇంటికి వెళ్తుంది. అదే రోజు నైట్ మేఘన్ పడుకొని ఉన్నప్పుడు కార్ అలారం సౌండ్ అవుతుంది. దాంతో కోపం వచ్చి బయటకు వచ్చి వాళ్ళ డాడీ మీద అరుస్తుంది. తర్వాత మార్నింగ్ పెట్రోల్ కొట్టించుకుందామని పెట్రోల్ బంక్ కి వెళ్తుంది. అక్కడ ఒక కార్ లో తన ఓనర్ డాగ్ ని పెట్టేసి డోర్ వేస్తాడు. ఆ డాగ్ అరుస్తూనే ఉంటుంది. అది చూసిన మేఘన్ కి కోపం వచ్చి ఒక కర్రని తీసుకుని అద్దం పగలగొట్టడానికి వెళ్తూ ఉండగా ఓనర్ వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నామని కోపంతో అంటాడు. దాంతో మేఘన్ కి కోపం వచ్చి ఆ కార్ ఎంత వేడిగా ఉంటుందో తెలుసా, యానిమల్స్ ని చూసుకోవడం రాకపోతే చూసుకో
తీసుకోవద్దు, ఆ కారు చాలా వేడిగా ఉంటది, ఆ కారులో నుండి డాగ్ ని బయటకి తీసేయని అతని మీద అరుస్తూ ఉంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందన్న, ఆ డాగ్ కి ఏమి కాలేదు, అరుస్తుంది, పిచ్చిదానిలా చేస్తున్నావు ఎందుకని మెగన్ మీద అరుస్తూ ఉంటాడు. మెగన్ ఆ డాగ్ ని చాలా మిస్ అవ్వడం వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటది. దానితో ఆ కారులో కూర్చొని ఏడుస్తూ ఉంటది. ఎటు చూస్తున్న ఆ డాగ్ ని కనిపించడం వలన మెగన్ బాధతో ఏడుస్తూ ఉంటుంది. ఆర్మీ ఆఫీస్ కాల్ చేసి ఆ డాగ్ గురించి తెలుసుకుందామని మాట్లాడదామని అనుకుంటది. కానీ అతను కోపంతో ఫోన్ పెట్టేయడంతో మెగన్ కి కోపం వచ్చి ఫోన్ ని విసిరేస్తుంది. బాధను పోగొట్టుకోవడానికి ఒక థెరపిస్ట్ దగ్గరికి మీటింగ్ కి అటెండ్ అవుతుంది. అక్కడ ఆమె అడుగుతుంది ఎందుకు బాధపడుతున్నావని. అప్పుడు మెగన్ అంటుంది, నేను ఎటు చూసినా ఎక్కడ చూసినా పడుకున్నా లేచినా నా డాగ్ నే గుర్తుకు వస్తుంది, నేను మర్చిపోలేకపోతున్నాను అని అలాగే ఏడుస్తూ తన బాధని చెప్పుకుంటుంది. తర్వాత రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా వాళ్ళ డాడీ, నీకు ఎవరో ఇది ఆర్మీ ఆఫీస్ నుండి కొరియర్ వచ్చిందని కొన్ని వస్తువులు తీసుకొని తన కూతురు మెగన్ కి ఇస్తాడు. నువ్వు చాలా బాధపడుతున్నావు, ప్రతిదీ కోల్పోయావని నాకు అర్థం అవుతుంది. ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే లైఫ్ ఆగిపోదు. ఆ బాధను మర్చిపోయి ముందుకు వెళ్ళాలి. నీకోసం నేను ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే నేను నీ తండ్రిని. జీవితాన్ని మళ్ళీ ప్రారంభించు, ఎందుకంటే నువ్వు ఒక చోట జరిగింది మొత్తం ఎలా గెలవాలో నీకు తెలుసు, అలాగే జీవితాన్ని కూడా గెలువు అని అతను కూతురుతో అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాంతో మెగన్ హోటల్లో వర్కర్ గా జాయిన్ అవుతుంది. మెగన్ కి అనుకోకుండా ఒక రోజు ఆర్మీ ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది. అది ఎవరో కాదు, ఇంతకు ముందు ఆ డాగ్ ని ట్రైనింగ్ ఇచ్చిన ఒక సోల్జర్. ఆ డాగ్ కి రిటైర్మెంట్ ఇస్తున్నారు, నువ్వు కావాలి అంటే వచ్చి కలవచ్చు. ఇంతవరకు ఆ డాగ్ ని ఎవరు దత్తత తీసుకోలేదు అని పేపర్స్ మీద రాసి ఉంటుంది. ఇంకా ఆ డాగ్ కి ఆరోగ్యం కూడా బాగోలేదని చెప్తూ ఉంటాడు. దాంతో మెగన్ కి ఏం చేయాలో అర్థం కాక ఒక లాయర్ ని కలిసి ఆ డాగ్ గురించి తన గురించి మొత్తం చెప్తుంది. నేను ఆ డాగ్ ని దత్తత తీసుకుందామంటే ఆర్మీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు, ఇంకా దాని ఆరోగ్యం కూడా బాగోలేదు, మీరు ఎలాగైనా హెల్ప్ చేయాలండి అని అడుగుతుంది. న్యూస్ పేపర్స్ లో ఛానల్స్ లో అందరికి తెలిసేలా తన ప్రచారం చేస్తూ ఉంటుంది. సో ఫైనల్ గా డాగ్ రిటైర్మెంట్ ఆర్మీ క్యాంప్ కి మెగన్ వెళ్తుంది. మెగన్ రెక్స్ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే కొంతమంది సోల్జర్స్ రిటైర్మెంట్స్ డాగ్స్ అన్నింటినీ తీసుకొని వస్తూ ఉంటారు. అందులో మెగన్ డాగ్ ఉండటంతో మెగన్ సంతోషంతో ఆ డాగ్ ని పిలుస్తుంది. ఆ డాగ్ మెగన్ ని చూసి ఆనందంతో పరిగెడుతూ మెగన్ దగ్గరికి వస్తుంది. మెగన్ ఆనందంతో ఆ డాగ్ ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఆ డాగ్ ని ఆర్మీ క్యాంప్ నుండి తన ఇంటికి తీసుకొని వస్తుంది. మెగన్ ఇంకా రెక్స్ డాగ్ ప్రాణాలకు తెగించి ఆ బాంబులను కనిపెట్టడం వలన చాలా మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవటం వలన మెగన్ కి ఇంకా డాగ్ కి చాలా పెద్ద సెలబ్రేషన్స్ చేసి వాళ్ళకి మెడల్స్ కూడా ఇస్తారు. తర్వాత ఆ డాగ్ చనిపోయే వరకు మెగన్ తోనే ఉంటుంది. రెక్స్ డాగ్ మే 14, 2002 నుండి ఏప్రిల్ 6, 2012 వరకు వర్క్ చేసింది. మెగన్ లివే పర్పుల్ హార్ట్ అండ్ అదర్ కంబాట్ మెడల్స్ అందుకుంది. రెక్స్ డాగ్ ని దత్తత తీసుకుని 8 నెలలు చూసుకుంది. 2012 డిసెంబర్ 22 చనిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి. దీనివల్ల ఈ వీడియోని మరింత మంది చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.